హలో హాయ్. ఎండోమెంట్ ఎగ్జామ్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం. గత వీడియోలో ఎండోమెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు, ప్రస్తుత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్న దానికి సాక్ష్యంగా అనేక రకాల సపోర్ట్ డాక్యుమెంట్స్ కూడా వచ్చాయి. సో మిత్రులారా, ఎండోమెంట్ నోటిఫికేషన్ ఇంకా సిద్ధమైనటువంటి ఈ తరుణంలో నేను ఇంకా మళ్ళీ అనేక అంశాలు చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలో దేవాదాయ చట్టము, ఆ సిలబస్లో మీకు ఒకటి ఉన్నది దేవాదాయ చట్టం గురించి. దాని గురించి ఇవాళ నేను మాట్లాడతాను. ఎండోమెంట్ ఆఫీసర్స్ దేవాదాయ చట్టం గురించి మీరు మాట్లాడితే, ఈ దేవాదాయ చట్టం అనేటువంటి ఈ అంశంలో మీరు చాలా క్లారిటీగా ఉండాలా. 1987 దీనికి సోర్స్ ఏమిటి? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, సోర్స్ ఏమిటి అని. 2022లో ఈ ఈ ఈ దీనికి సంబంధించి మనం 2022లో ఈ ఎగ్జామినేషను, ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత రిజల్ట్ 23 వరకు కొనసాగిన 21లో మొట్టమొదటిసారిగా దీని ఫెయిల్యూర్కి సంబంధించి వీడియో పెట్టింది మనం. దాంట్లో ఫలితాలు కూడా తీసుకొచ్చింది మనం. ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్లు ఇస్తాడు, 90 బిట్లు మనం నేరుగా మెటీరియల్ నుంచే తీసుకొచ్చాం. అట్లాగే మెయిన్స్లో 150కి మనకి ఎండోమెంట్ పేపరు, అటు జనరల్ స్టడీస్ పేపరు రెండిట్లోనే ఎండోమెంట్ క్వశ్చన్లు ఇవ్వడంతో 152 ప్రశ్నలు నేరుగా వచ్చాయి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇది మిత్రులారా. మళ్ళీ కొత్తగా ఇది డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో వీటన్నిటిని రూపొందించి వీటన్నిటిని టెట్ సిరీస్లో కూడా తీసుకొస్తున్నారు. రైట్, నేను ఫస్ట్ అందాక దేవాదాయ ధర్మాదాయ చట్టం వివరాల్లోకి వెళ్తున్నాను. ఇది మీకు ఒక పుస్తకం, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టం 1987, ఎపి చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్ యాక్ట్ 1987. ఇది మనకు యాక్చువల్గా ఇది ఒక్క సోర్సు ఉంటుంది, కానీ ఇందులో చాలా అప్డేట్స్ వచ్చాయి. ఒకటి, ఇందులో వాడబడినటువంటి భాష, ఆ సెక్షన్లు, దాని కింద ఉన్నవి సాధారణ అభ్యర్థికి అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి అంశాలు కాదు. దీనికి నిపుణుల పర్యవేక్షణ అవసరం. ఒకవేళ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఆ చాప్టర్కి ఈ పుస్తకం నుంచి కాస్త ప్రయత్నం చేయవచ్చు. ఈ పుస్తకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండవు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమన్నా వస్తాయో లేదో తెలియదు, బహుశా వచ్చే అవకాశం చాలా తక్కువ. సో కాకపోతే ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి కంటెంట్ని వివిధ సెక్షన్లకి దాన్ని ఏమంటారంటే ఇంటిగ్రేట్ చేస్తూ, దాన్ని ఏమంటారంటే సమ్మిళితం చేసుకుంటూ, అంటే సమగ్రము ఇస్తూ మీరు అర్థం చేసుకోగలిగితే దీంట్లో మనం చేయవచ్చు. సో ఇందులో బిట్లు మనం తప్పనిసరిగా చేయాలి. ఇది లాస్ట్ టైం ఎగ్జామినేషన్కి సంబంధించి నేను చేసినటువంటి ప్రయత్నం. దీంట్లో ఏంటి మిత్రులారా అని చెప్పబోయే ముందు, మీరు ఇందుకు సంబంధించి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఆర్ జనరల్ స్టడీస్ సంబంధించి డెమో అండ్ పీడిఎఫ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు పెట్టుకోండి, రిక్వెస్ట్ పెట్టుకోండి, వాళ్ళు పంపిస్తారు. ఇందులో సమగ్రమైనటువంటి కోర్స్ అంతా ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. సో మీరు ఇమ్మీడియట్గా అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు వెంటనే మాట్లాడి అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా డైరెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లోకి మనం వెళ్తున్నాం. సో ఇందులో చూడండి, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఫస్ట్ మనం కానీ మాట్లాడితే, ఇందులో మనకి ఎన్ని చాప్టర్స్ ఇచ్చాడు అంటే, మనకు దాదాపు 19 రకాలైన, సరే ఒక సెకండ్, ఇందులో వాడు ఇచ్చినటువంటివి అధ్యాయం 1, అధ్యాయం 2, అధ్యాయం 3 అట్లా మనకి ఎన్ని అధ్యాయాల వరకు ఇచ్చి ఉన్నాడు అంటే, ఒక్క సెకండ్ నేను చెప్తాను మీకు. దాదాపు 15 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. ఈ 15 అధ్యాయాలను లేటెస్ట్ డెవలప్మెంట్స్తో మీరు సమగ్రంగా సమకూర్చుకొని రాసుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇట్లా తయారు చేసుకోలేని వారి సంఖ్య సహజంగా అందరికీ తెలుసు తక్కువగా ఉంటుంది. కొంచెం ఉండరని కాదు, ఉండొచ్చు కొద్దిమంది. కానీ ఆ ఉన్న వాళ్ళలో కూడా మనము ఎస్పెషల్లీ ఈ చట్టాన్ని దీన్ని అధ్యయనం చేసి రాసింది నేను పరీక్షల కోణంలో. రామాయణము, భాగవతము, భారతము, హిందువుల పండుగలు, ఆగమాలు ఇతరంతా డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు వారు చెప్తారు. వారు రాసిన కొన్ని పుస్తకాలు చెప్తారు. మళ్ళీ ఈ చట్టంలోకి వస్తాను. చూడండి, శ్రీరామ కథామృతం పేరుతో డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు, డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర శర్మ గారు అంటారు,
సో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా మహాభారతంలో పీహెచ్‌డీ చేసి అటు తర్వాత వారి బృందం ఈ పుస్తకాలన్నిటిని రూపొందించింది. ఆ పుస్తక ప్రమేయంలో వాడుతుంది. అట్లాగే మైథిలి పేరుతో మరొక పౌరాణిక నవలను కూడా సార్ ఇట్లా దాదాపు ఎన్నో పదుల సంఖ్యలో నవళ్ళు ఇట్లా గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు రచించిన అవన్నీ నేను చెప్తాను. అందుకని ఎవరైనా ఈ ఈ ఎండోమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అవగాహన లేని వారి మధ్య కానీ, లేకపోతే ఈ ఈ ఆధ్యాత్మిక అంశాల పైన అవధానులు, లేకపోతే ఆ యొక్క వాచస్పతుల వద్ద మనం చదవాలి తప్ప రెగ్యులర్గా ఏ హిస్టరీ చెప్పేవాళ్ళో, లేకపోతే ఇట్లా పాలిటీ చెప్పేవాళ్ళో, లేదా అట్లా అట్లా కరెంట్ అఫైర్స్ లేదా లేదా జీకేనో లేదా సైన్స్ అట్లా కుదరదండి. ఇది ఇది వారికి తెలుస్తుంది ఏ పాత్ర ఎప్పుడు ఎట్లా అన్నది. ఇప్పుడు మహాభారతం కాలం నాటికి ఏం జరిగింది, రామాయణ కాలం నాటికి ఏం జరిగింది, అటు తర్వాత ఇతరత్ర కాలాల నాటికి ఏమిటన్నది మీకు అందరికీ తెలుసు. త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగము, ఇప్పుడు నడుస్తున్న కలియుగము, ఈ యుగాలన్నింటిలో ఏం జరిగిందన్నది వారికి కదా అవగాహన ఉంటుంది. హిస్టరీలో పీహెచ్డీ చేసిన మాకు అవగాహన ఉండదా, కానీ నేను ఎప్పుడు దాని జోలికి పోలేదు. చట్టం అనేది ఏంటంటే వాచస్పతులకు చట్టం పైన అవగాహన ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి చదవరు. కాబట్టి దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి నేను తీసుకొచ్చి మీకు తయారు చేయడం జరిగింది. కానీ ఇది మూలగా దీన్ని ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుందండి. దాన్ని బాగా దీన్ని తెలుగులో కంటే కూడా ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుంది. ఇది ఒకటి. సో ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం చదువుకునేటప్పుడు మ్యాక్సిమం ఒక కాన్సెప్ట్ చదువుని వెంటనే టెస్ట్ రూపంలోకి రాసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి ఎండోమెంట్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ చదివేటప్పుడు ఫస్ట్ 3 లెసన్స్లో మీకు చెప్పింటాడు వాడు. ఏమని చెప్పాడు? రామాయణం, అదే రకంగా మహాభారతం, అలాగే భాగవతం. ఈ రామాయణం, మహాభారతం, భాగవతం వరకు ఒక స్ట్రాటజీ ఉండాలా. ఏమిటా స్ట్రాటజీ? ఈ మూడింటికి కలిపి ఏం మాట్లాడారు వారు? ఈ మూడింటికి కలిపి సిలబస్లో ప్రస్తావించిన అంశాలు మీరు గమనించింటారు. ఒకటి పాత్రలు ఇచ్చాడు, వాటి యొక్క ఇది. రెండోది ప్రదేశాలు అని ఇచ్చాడు. కొన్నిసార్లు ఊర్ల పేర్లు అని కూడా ఇచ్చాడు. రెండు ఒకటైనా అట్లా వాడడం జరిగినది. ఇందులో జరిగినటువంటి అంశాలు వివిధ దేశాల అధిపతుల గురించి కూడా ఇందులో అడగడం జరిగినది అనేటువంటి వాస్తవిక అంశాలను మీరు గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అందుకని ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇట్లా క్లారిటీగా ఉండాలి. మనకు నచ్చినట్టు కాదు, ఎగ్జామినర్కి నచ్చినట్టుగా ఏపీపీఎస్సీ స్టైల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. మరీ చెప్తున్నా, ఇందులో నిపుణత్వము మరియు అనుభవము కలిగిన వాచస్పతులు, అవధానులు, అష్టావధానులు, శతావధానులు వారు ఈ సిలబస్ పైన కమాండ్ ఉండగలగాలి. అట్లాంటి వారి ఆధ్వర్యంలో జరగాలి. అందుకనే మనం 2021లో వీరంతా ఒక బృందంగా ఏర్పడి మనం ఇంత సక్సెస్ సాధించాం. ఎక్కడైనా 100కి 90 బిట్లు ఇది ఒక చారిత్రకమైనటువంటి రికార్డ్. 152 బిట్లు చారిత్రకమైన రికార్డ్. అందువలనే మీరు తప్పనిసరిగా ఈ రకమైనటువంటి అవకాశాన్ని మీరు తీసుకోండి. డెమో చూసిన తర్వాత ఎగ్జాక్ట్గా రండి. ఇక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. మన దగ్గర 45 డేస్ ముందు నుంచినే చదవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇక జిఎస్ వాళ్ళు ముగిస్తూ ఉన్నారు. మీరు కూడా గట్టిగా కూడా చదవడం స్టార్ట్ చేయండి. అద్భుతమైన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటాయి. అట్లాగే మీకు సూపర్ మెంటార్షిప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో తొలిసారి ఇట్లాంటి ఫీచర్ను మనం ప్రారంభించడం. వై? బికాస్ సూపర్ మెంటార్షిప్ అంటే ఏం చెప్తుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పాను రామాయణం ఎట్లా చదవాలో అని. రామాయణంలో పాత్రలు ఎలా చదవాలో కూడా ఇది వివరిస్తుంది. సో ఇట్లా ఇప్పుడు ఒక ఉదాహరణకు అర్జునుడి గురించి మహాభారతంలో చదువుతుంటారు. డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర్ గారు ఏం చేశారు? మహాభారతం అంతా అర్జునుడు ఏ రకంగా వ్యవహరించాడో ఒక పాత్రల రూపంలో ఒకే చోట తీసుకొచ్చారు. ఇది ఎక్కడా జరగల, మనం మాత్రమే తయారు చేసాం. ఈ రకంగా పాత్రలు మీరు చూసినప్పుడు ఒక ప్రముఖంగా మీరు గమనిస్తాను, మీకు అందులో మీకు అర్థమవుతాయి. సో చూడండి, ఇక్కడ నేను వెంటనే చూశాను విదురుడు అనే పాత్ర వచ్చింది. నేను అర్జునుడు చెప్పు ఇట్లా విదురుడు అంతా ఒకే చోట వచ్చేసి ఇట్లా ఎక్కడా సాధ్యం కాదు. ఇట్లా టెస్ట్ రూపంలో కూడా మీకు అందుబాటులోకి వస్తాను. సో రైట్ మై డియర్ ఆస్పిరెంట్స్. సో కాబట్టి ఈ రకంగా మీరు చూడాలా. దేవాదాయ చట్టానికి సంబంధించి ఇది మీరు చూడాలా. సో ఇందులో మీరు గమనించినప్పుడు లేటెస్ట్ ముద్రను తీసుకుని దాంట్లో అమెండ్మెంట్స్ చేసుకుని సచివాలయంతో కోఆర్డినేట్ చేసుకుని నేను రాసినప్పుడు సో దాని గురించి చదవండి. ఇందులో మీకు ఏమేమి వస్తాయి? సెక్షన్లు చదవాలి. సెక్షన్ల కింద ఏమి చెప్పింది సెంట్రల్ ఐడియా అనేది చాలా అవసరం. ఆ సెంట్రల్ ఐడియానే మన ఎగ్జామినేషన్లో ఇచ్చాడు. ఓల్డ్ పేపర్ కూడా మీరు ఒకసారి జరిగింది కాబట్టి దాన్ని చూడండి. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ డి.